నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. వివాహం రెండు హృదయాల కలయిక. పరస్పర గౌరవం, ప్రేమ, విశ్వాసం అనే మూల స్తంభాలపై నిర్మించబడే పవిత్ర బంధం. కానీ కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు పెద్ద వివాదాలుగా మారతాయి. ఈ బంధాన్ని విచ్ఛిన్నం చేసే పరిణామాలకి దారితీస్తాయి. విడాకులంటే ఒక కుటుంబం కుంగిపోవటం కాదు, ఇది ఇద్దరు మనసుల మధ్య అనుబంధం కోల్పోవటం. అందుకే మనం ఓ క్షణం ఆలోచించాలి. విడిపోవటమే సమస్యలకి శాశ్వత పరిష్కారమా? బంధాలని బలంగా ఉంచుకోవటం మన చేతుల్లోనే ఉంది. ఆత్మీయత, సహనం, సంతోషం అనేవి సమస్యలకి సమాధానం. మీ బంధం మరింత బలంగా ఉండాలంటే మొదటిసారి ప్రేమించినట్లే ప్రతిరోజు ప్రేమించాలి. ఒకరిని ఒకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. హ్యాపీ ఫ్యామిలీ అంటే దూరాలను తగ్గించడం, మనసులను దగ్గర చేయడం. మీ కుటుంబ బంధాలు ఎప్పటికీ ప్రేమతో నిండి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ దిశగా ఆదర్శ దంపతుల జీవిత అనుభవాలని, వారి ఒడుదుడుకుల్ని అధిగమించిన తీరుతెన్నుల్ని సమాజ హితం కోసం మీ ముందుంచే ఈ చిరు ప్రయత్నమే మా ఈ హ్యాపీ ఫ్యామిలీ. అందరికీ నమస్కారం. డిఎన్ఏ టీవీ తరపున హ్యాపీ ఫ్యామిలీకి స్వాగతం. యువతకు, నూతన వధువరులకు దివిలో నిర్ణయం, భువిలో నిర్ణయించినటువంటి 3 ముళ్ళ 7 అడుగుల బంధాల గురించి తెలియపరిచే సమాహారమే మన ఈ హ్యాపీ ఫ్యామిలీ. నాతిచరామి అనే పదానికి అర్థంగా సుదీర్ఘకాలం విజయవంతంగా వారి యొక్క దాంపత్య జీవితాలను అన్యోన్య దాంపతులుగా ఎలా వారి జీవితాన్ని సమన్వయం చేసుకున్నారో వారి గురించి తెలుసుకునే చిన్న ప్రయత్నమే మన ఈ హ్యాపీ ఫ్యామిలీ ప్రోగ్రామ్. ఈ రోజు మన హ్యాపీ ఫ్యామిలీ ప్రోగ్రాంలో ఎన్ ఆదిశేషవర్మ గారు, బ్రేక్ ఇన్స్పెక్టర్, వారి సతీమణి సుజాత గారి నివాసంలో మనం ఈ హ్యాపీ ఫ్యామిలీ ప్రోగ్రామ్ ని నిర్వర్తిస్తున్నాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఆదర్శవంతమైన దాంపత్యానికి, అన్యోన్యమైన దాంపత్యానికి ఈవేళ హ్యాపీ ఫ్యామిలీ ద్వారా సమారంభం చేస్తున్నాం మేడం. మీ దంపతులు ఇద్దరు పార్వతీ పరమేశ్వరులా ఉన్నారు. మా యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని, మీ అన్యోన్య దాంపత్యంలో జరిగిన ముచ్చట్లు, చిన్ని చిన్ని కోపాలను ఎలా తగ్గించుకుని ఇద్దరు అన్యోన్యంగా ఎలా ప్రయాణించారో తెలియపరిచే చిన్న సమాహారమే మా ఈ హ్యాపీ ఫ్యామిలీ. నేను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా విజయవాడలో పనిచేస్తున్నాను. గత 30 సంవత్సరాల నుంచి అంచెలంచెలా ఎదుగుతూ ప్రప్రదంగా ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్గా జాయిన్ అయ్యి 2014లో ప్రమోషన్ తీసుకొని అప్పటి నుంచి వెహికల్ ఇన్స్పెక్టర్గా సుదీర్ఘకాలం చేస్తూ అనేక అవార్డులు కూడా తీసుకున్నాను డిపార్ట్మెంట్ తరఫున. ఇంకొక 2 మాసాల్లో నేను రిటైర్ అవ్వబోతున్నాను. ఈ సుదీర్ఘమైన ఈ 33 సంవత్సరాల సర్వీసులో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని సొంతంగా ప్రమోషన్ తీసుకొని చాలా ఆదర్శవంతమైనగా మేము ఈ ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఇందులో చాలా సంతోషంగా, హ్యాపీగా ఉంది. ఆ 33 సంవత్సరాల సర్వీస్లో ప్రమోషన్ వచ్చిన తర్వాత కూడా చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఎన్నో అవార్డులు తీసుకొని డిపార్ట్మెంట్ వారికి, మన కావాల్సిన వారికి కూడా
నా చేత నేను సహాయం చేస్తూ ఉన్నాను. సార్ ఒక ప్రొఫెషన్ జాబ్లో ఉంటూ మీరు ఇల్లుని మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు, మీ పిల్లల్ని ఎలా తీర్చిదిద్దుకోగలిగారు? పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు జాగ్రత్తగానే చూసేవాళ్ళం అండి. సారు డ్యూటీ నుంచి వచ్చినా రాకపోయినా ఇంకా వాళ్ళ కార్యక్రమాలు అవి నేను చూస్తూనే ఉండేదాన్ని. ఇంకా సార్కి పిల్లలంటే బాగా ఇష్టంగా ఉంటుంది, ఏ టైం అయినా చూసేవాళ్ళు. అప్పుడప్పుడు అక్కడ వాళ్ళ ఇన్స్పెక్టర్స్ వేసిన కోపతాపాలు ఉంటాయి కదా, అవన్నీ మా మీద చూపించేవాళ్ళు. అయినా తర్వాత కొంచెంసేపు ఉన్న తర్వాత సర్దుకొని మళ్ళీ ఫ్రీ అయ్యేవాళ్ళం అనమాట. ఇది వెళ్ళకుండా కోపాన్ని తగ్గించుకుంటూ ఎవరికారు సర్దుకుంటూ చేసిన ప్రయాణం. మేడం, ఇటు ఇల్లుని చక్కదిద్దుకుంటూ సారున్న ప్రొఫెషనల్ జాబ్ని సహకరిస్తూ మీకున్న మైక్రో ఆర్ట్ నేచర్ని నేర్చుకోవాలని మీకు ఎలా అనిపించింది? నేను మామూలుగా చిన్నప్పటి నుంచి ముగ్గులు బాగానే వేసేదాన్ని. తర్వాత స్కూలు సైన్స్లో ఆర్ట్స్ ఉంటాయి కదా, డయాగ్రామ్స్, అవన్నీ కూడా బాగానే ఫస్ట్ నుంచి రైటింగ్ నీట్గానే ఉండేది. అలా ఉన్న తర్వాత ఏదైనా చేయాలి, ఏదైనా ఒక కళ ఏదైనా పట్టుకోవాలి అని చిన్న చిన్నగా ట్రై చేసేదాన్ని. ఫస్ట్ పెద్దగా చేసేదాన్ని. అవి వాటికన్నా ఈ చిన్న వాటికి ఇంట్రెస్ట్గా చూపించి ఇంట్రెస్ట్గా చూస్తున్నాను. మా సర్కిల్స్లో కూడా ఇది బాగుంది బాగుంది అని అనుకుంటూ ఇంకా అలా చేస్తూ ఉంటే ఇంకా నాకే ఎంకరేజ్. ఫ్రీ టైంలో నేను చిన్న ఆర్ట్స్ చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత నేను ఎప్పుడండి 2012లో ఇల్లు సర్దుతూ ఉంటే చిన్న బల్లిగుడ్లు దొరికినాయి. కోడిగుడ్ల మీద కోడిగుడ్లు బల్లిగుడ్ల మీద ఇండియా మ్యాప్ కూడా వేశారు. కోడిగుడ్లు, ఇంకా జీడిపప్పు, బాదం పప్పు, ఇక ఏది కనిపించినా నా కాంగ్రెస్. ఇంకా అలా చేసుకుంటూ వచ్చేదాన్ని. సార్ ఇంటికి వచ్చినప్పుడు సార్తో పాటు. ఆదిశేషవర్మ గారు, సుజాత గారి దంపతుల గారి యొక్క వివాహ జీవితం 40 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆలుమగల బంధం, వారి అనుబంధం, చిన్న చిన్న యొక్క లోటుపాట్లను ఎలా తీర్చుకుంటూ సంసార సాగరాన్ని ఇంత సజావుగా ఎలా సాగించారో తెలియపరిచే మన ఈ హ్యాపీ ఫ్యామిలీ ప్రోగ్రామ్. మేడం, ఇంత ఆదర్శ దంపతులుగా ఇన్ని సంవత్సరాలు మీ ప్రయాణంలో జరిగిన ముచ్చట్లు, చిన్నవి కోపాలు, చిన్న ఇష్టాలు మాతో తెలియపరచగలరా? అంటే ఇష్టంగానే ఉంటామండి, ఫస్ట్ నుంచి ఇష్టంగానే ఉంటుంది. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి సార్కి ఫస్ట్లో జాబ్ లేదు, కొంచెం తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం కష్టపడ్డాము. తర్వాత ఇక జాబ్ వచ్చిన తర్వాత ఇంకా కంటిన్యూ. ముందు మీ వివాహం బంధంలో మొదటి వివాహం మనం చూసి ఇష్టపడింది ఎవరు? సారు చెప్పేవారు అనమాట, మాట్లాడేవారు. ఇది ఎవరి ద్వారా ఈ బంధాన్ని వేశారు? ఎవరి ద్వారా అనేం కాదు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవారు. ఇంకా పెద్దవాళ్ళ ముందు ఇక మేమేం మాట్లాడుకునే వాళ్ళం కాదు, ఇంకా చెప్పేవారు. సారు చెప్పడం అని కాదు, కొంచెం అయ్యో కనిపిస్తూ ఉండే అనమాట పోలికలు అవి. ఆ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉండేవి. ఇంకా తర్వాత మా ఫాదరు వాళ్ళంతా నేను ఫస్ట్ ఇవ్వమనుకున్నారు. తర్వాత ఎందుకు ఇవ్వము అంటే అప్పటికి సార్కి జాబ్ లేదు. యాక్చువల్గా కొన్ని ప్రాబ్లమ్స్, ఇంట్లో ఆర్థిక పరిస్థితి కూడా కొంచెం బాగోదులే అన్నట్లుగా అనుకున్నారు. తర్వాత ఇక మైండ్ డైవర్ట్ అయిపోయింది. ఇక అలా మేడంని మీకు ఇవ్వడానికి ఎందుకు ఇంత అభ్యంతరపరిచారు మీ పెద్దవాళ్ళు? అప్పుడు ఆర్థికంగా మేము ఏమి ఉండేది కాదు. అప్పటికి నేను ఇంటర్మీడియట్ చేస్తున్నాను, ఉద్యోగం లేదు. ప్రస్తుతం మీ అమ్మమ్మ గారి ఇంట్లోనే ఉంటున్నాను. అప్పుడు వాళ్ళ ఇంట్లోనే, అప్పుడు మా ఇంట్లోనే ఉండేవాడు. అక్కడ రైస్ మిల్ ఉండేది, ఆ రైస్ మిల్లో పనిచేస్తూ అక్కడే చదువుకున్నాను. 10th క్లాస్ నుంచి కూడా 10th క్లాస్ అక్కడే పూర్తి చేశాను. ఇంటర్మీడియట్ కూడా అక్కడే పూర్తి చేశాను. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ చదవటం కోసం విజయవాడ వచ్చాను. అప్పుడు మా ఆర్థిక పరిస్థితి కొంచెం తక్కువగా ఉండేది. మా నాన్నగారు అయితే చిన్న ఉద్యోగం చేసేవాళ్ళు. వీళ్ళు కొంచెం అప్పుడు రైస్ మిల్లు, కొంచెం పొలాల రూపంలో అమ్మాయి సుఖపడదేమో అనే ఉద్దేశంతో ఏమన్నా అని చెప్పిన మాట వాస్తవమే. కానీ దానికి మా మేనమామ అయిన నాన్నగారు గట్టిగా పట్టుబట్టి మేనలుడికే ఇవ్వాలి, మేనలుడికే ఇస్తాను అని చెప్పేసి
అంటే కొంతమందికి వీళ్ళ అన్నయ్యకి అన్నయ్య వాళ్ళు ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా చేస్తారు. బలవంతంగా నాన్నగారు కొంచెం ఇష్టపడ్డారు, పట్టుబట్టి నాన్నగారు ఇష్టపడ్డారు, అన్నయ్యలు అమ్మ వాళ్ళు ఇష్టపడలేదు అనమాట. అన్నయ్య అంటే అందరు కాదు. మామగారు ఈ రోజు ఆయన ఉండుంటే ఆయన ఆనందానికి అవధులు ఉండవు. ఇంత ఉన్నారు కష్టజీవి ఉన్నారు ఆయన గారు ఉన్నారు, అలా అన్నయ్య ఉన్నారు ఇప్పుడు దాకా. తర్వాత కొన్ని మనస్పర్ధలు వచ్చి మళ్ళీ కలిసిపోయాం, అందరూ వచ్చాం, సుఖంగా హ్యాపీగా ఉన్నాం. తర్వాత చాలా సంతోషపడ్డారు. కష్టే నాకు ఫలి. ఉద్యోగం వచ్చిన తర్వాత, ప్రమోషన్ వచ్చిన జాబ్ తర్వాత వచ్చిన తర్వాత, ప్రమోషన్ వచ్చిన తర్వాత రాజమండ్రిలో అందరం కలిసి వనభోజనాలకు తీసుకెళ్ళాను అందరినీ కూడా. అప్పుడు ప్రత్యేకంగా స్పెషల్ అవార్డు ఇచ్చారు నాకు, మన అగ్రికుల క్షత్రియ సంక్షేమ సంఘం తరఫున సపరేట్గా చీఫ్ గెస్ట్గా పిలిచి, నన్ను చీఫ్ గెస్ట్గా పిలిస్తే నేను వెళ్ళి మన క్యారెక్టర్ ఉన్న వాళ్ళందరినీ కూడా చాలామంది చాలా గొప్పగా ఫీల్ అవుతూ చాలా ఆనందపరిచారు. ఆ రోజు మా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఇన్స్పెక్టర్ అనే లేరండి. లేకపోవటం వల్ల అది కొంచెం నాకు ప్లస్ పాయింట్ అయింది. వర్మ అంటే ఇక బ్రేక్ ఇన్స్పెక్టర్, వర్మ అంటే ఇక ఒకళ్ళే. అప్పటి నుంచి ఆ ఉద్యోగం వచ్చిన కానీ అంచెలంచెగా ఎదుర్కొంటూ నేటికి ఈ స్టేజ్కి వచ్చాను. సార్ ఇంత కష్టజీవిగా వచ్చినప్పుడు మీరు ఒక్కసారిగా అబ్బురపరిచి ఆనందపరిచిన విషయం ఏంటి మేడం? అప్పుడు కొంచెం లేని స్థితి, నాకేంటి ఇలాగా అబ్బో అన్న ఫీలింగ్ అలా ఉండేది కాదండి. ఎన్నక మాకు మా నాన్నగారి సపోర్టు, అన్నయ్య వాళ్ళ సపోర్టు, ఇంకొక అన్నయ్య అనమాట. అంటే నాకు నలుగురు తోబుట్టువులు, నలుగురు అన్నయ్య బ్రదర్స్. ఇంకా వాళ్ళలో ఒక అన్నయ్యే ఇబ్బంది పడ్డారు, వద్దు చెల్లినివ్వద్దు అని ఒక అన్నయ్య అన్నారు. రెండో అన్నయ్య వాళ్ళు బాగా ఇంట్రెస్ట్గానే ఉండేవారు. జాబ్ అని రావడం, జాబ్ వచ్చినా రాకపోయినా కూడా మాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్గానే ఉండేవాళ్ళం, బాగానే ఉండేవాళ్ళం. అది ఏం తిన్నా తినకపోయినా ఇద్దరం కలిసి షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. మంచి గుణం ఉన్న చోట మంచి సిరి ఉంటది. లేదరికంలో ఉన్న సార్ అభ్యుదయంతో ముందుకొచ్చి మీ జీవిత భాగస్వామి 40 ఏళ్ళు ఇంత సుదీర్ఘ ప్రయాణం చేశారంటే ఆయన నిదానం, ఆయన పెట్టిన నీతి మార్గాలే ఈవేళ ఇలా ఉన్నాయి. సార్ మీ మాటల్లో సార్, ఒక రైస్ మిల్లులో చిన్న వర్కర్గా ఎదిగి ఆర్టీఓ ఆఫీసర్గా అంచెలంచెలుగా పైకెదిగి చిన్న ఒడిదుడుకులను కూడా పెద్దదిగా తీసుకోకుండా మీదైన మార్గంలో ఎలా ముందుకు కొనసాగించేస్తారు? అవునండి, ఫస్ట్ నేను చదువుకునే రోజుల్లోంచి రైస్ మిల్లో వర్క్ చేసేవాడిని. అలా అని చెప్పేసి రైస్ మిల్లో పనిచేస్తూ వ్యవసాయం కూడా చేసేవాళ్ళం, వ్యవసాయ పని కూడా చేసేవాళ్ళని. వ్యవసాయ పని మొత్తం తెలుసు నాకు. నాట్లు వేయించిన కాంచి మిరప చేనులో ఉంచి మిరప చేనులని కంది చేయను, ప్రతి పైరు ఎలా వేయాలి, ఏం చేయాలి అనేది మేము స్వయంగా చేసి ఆరం కష్టపడ్డాం ఆ రోజుల్లో. అప్పటి నుంచి ఆ అనుభవంతో కాలేజీకి వచ్చిన తర్వాత అదృష్టవశాత్తు ఎంప్లాయ్మెంట్ ద్వారా నాకు ఆర్టీఓ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్గా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. అప్పటి నుంచి కష్టపడ్డాను, అంచెలంచెగా ఎదిగాను. ఎదిగిన తర్వాత చిన్న మాట చెప్పనా యాక్చువల్గా అండి, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో చేస్తారు, ఎంప్లాయ్మెంట్ చేయించేసి ఉంచారు. అంతకుముందు జాబ్ కోసం కష్టపడుతూ ఉన్నారు కదా, కొన్ని స్లిప్స్ అదే పోస్ట్ ద్వారా వస్తూ ఉండేవి. ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత 2 డేస్కో 3 డేస్కో చెప్పాను తనకి. ఎందుకంటే అవి ఎక్కువగా వస్తూనే ఉంటాయి కదా, అదేంటంటే ఎక్కువగా వస్తూనే ఉంటాయి కదా. వాస్తవం ఏంటంటే నా అదృష్టం ఆరహం కలిసి వచ్చింది అనుకోవాలి. ఎందుకంటే నేను అప్పటిలో ఉద్యోగం రాకపోయినా కానీ ఏదో వ్యాపారం చేస్తూ ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చేయాలి అనే తపంతో ఏదో ఒకటి అప్లికేషన్ పెడతానే ఉన్నాను. నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూ కార్డ్స్, రైల్వే ప్రొటెక్షన్ పోస్ట్కి వెళ్ళాను, ఎస్ఐ సెలక్షన్కి వెళ్ళాను. దాంట్లో అప్పట్లో ఫీల్డ్ ఆఫీసర్ కానీ చాలా సెలక్షన్స్కి వెళ్ళాను, చాలా ఇంటర్వ్యూ కార్డులు వచ్చాయి. అందులో భాగంగా నెంబర్ ఆఫ్ కార్డ్స్ వస్తూ ఉంటే అదే సందర్భంలో మాకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇంటర్వ్యూ కార్డు వస్తే మా మిస్సెస్ ఈ నెంబర్ ఆఫ్ కార్డ్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి అందులో పక్కకు పడేసేసి ఈ ఇంటర్వ్యూ కార్డు కూడా పక్కన పడేసింది. అసలు చూడాల నేను ఎందుకో వ్యాపార రీత్యా భీమవరం వెళ్ళి భీమవరం నుంచి వచ్చిన తర్వాత ఈ రసీదులను ఎత్తుకుంటామంటే ఈ కార్డు చూశాను, ఎంప్లాయ్మెంట్ కార్డు నుంచి నాకు వచ్చింది అని చెప్పాను. అదేంటి ఇది ఎప్పుడు వచ్చిందంటే ఎప్పుడు 10 రోజుల క్రితం వచ్చింది అని చెప్పేసి తను అప్పుడు చెప్పింది. నాకు అప్పటికి నాకు 3 రోజుల టైమే ఉంది ఇంటర్వ్యూకి వెళ్ళడానికి. నాకేం తెలియదు, ఎవరిని పట్టుకోవాలి ఏంటి
ఎట్లా అనేది అప్పటికప్పుడే నా అదృష్టం కలిసి వచ్చి మా బాబాయ్ గారు ఒకళ్ళు ఉంటే, బాబాయ్ ఎట్లా ఎంట్రీ కార్డు వచ్చింది, అదే ఇది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో మంచి జాబు, ఇది వస్తే నీ అదృష్టం, సరే వెళ్దాం పద అని చెప్పేసి వెంటనే తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని అదృష్టవశాత్తు మంచి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాం మేము. ఆయన బాగా సహాయం చేశారు ఆ రోజున. అప్పటికప్పుడే నీకు కన్ఫర్మ్గా వస్తుంది, దీనికి ఇంటర్వ్యూ ఏం లేదు, ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్గా నీకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి, నీకు కంపల్సరీ వస్తుంది అని ఆ ఆఫీసర్ గారు ఆ రోజున నాకు చెప్పడం జరిగింది. అన్నట్టుగానే 3 నెలల తర్వాత నాకు అపాయింట్మెంట్ రాసి ఇచ్చారు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా అంచెలంచెలుగా ఎదిగింది. ఒక 15 సంవత్సరాల పాటు, దాదాపు 20 సంవత్సరాల పాటు కానిస్టేబుల్గా చేశాను. ఈ కానిస్టేబుల్గా చేస్తూ కూడా నేను ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ జిల్లా ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాను. ఎనానమస్గా ఎన్నికయ్యి అప్పటి నుంచి ఎప్పుడైతే ఒక్కసారి ఎలక్షన్ ఎనానమస్గా ఎన్నికయ్యానో ప్రమోషన్ వచ్చే వరకు నేనే కృష్ణా జిల్లాకి ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ అసోసియేషన్కి నేనే ప్రెసిడెంట్గా చేశాను కంటిన్యూగా. తర్వాత సమైక్యాంధ్ర ఎప్పుడైతే విడిపోయిందో, ప్రత్యేకాంధ్ర వచ్చిందో రాష్ట్ర ప్రెసిడెంట్ చేశాను. రాష్ట్ర ప్రెసిడెంట్గా ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ అసోసియేషన్కి రాష్ట్ర కానిస్టేబుల్ చేసి రాష్ట్రం మొత్తాన్ని కూడా ఇక్కడ విజయవాడలో మీటింగ్ పెట్టి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మళ్ళీ అందరూ ఇన్స్పెక్టర్గా అవుతున్నారు, మనం ఎందుకు అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఐటీఐ కాలేజీలో డిస్టెన్స్ కోర్సు అవార్డు పెడితే పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వస్తే దానికి అప్లై చేసి దాన్ని పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత 3 years నైట్ టైం సండే ప్రైవేట్ క్లాసులకి వెళ్ళి కష్టపడి ఆ సర్టిఫికేట్ తెచ్చుకున్నాను. పాస్ అయ్యాను 3 yearsకి. పాస్ అయిన తర్వాత దాన్ని మా హైర్ ఆఫీసర్స్కి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో హైర్ ఆఫీసర్స్కి చూపిస్తే నీకు ప్రమోషన్ వస్తుంది, అప్లికేషన్ పెట్టుకోమంటే అప్లికేషన్ ఫార్వర్డ్ చేసి పెట్టించుకున్నాను. అదృష్టవశాత్తు ఇన్స్పెక్టర్ అయిపోయాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ చేస్తున్నాను. మేడం, ఫస్ట్ సార్కి నాకు సుజాత జాబ్ వచ్చింది అని చెప్పగానే మీకు అనిపించిన అబ్బురపరిచి, ఆశ్చర్యపరిచి ఎలా మీకు మీ ఫీలింగ్స్ ఎలా అనిపించినాయి? కొంచెం ఖాళీగా ఉన్న వ్యక్తి ఒక అగ్రికల్చర్ వర్క్ చేసుకుంటూ ఉండి ఇంత ప్రొఫెషనల్ జాబ్కి ఒక గోల్ రీచ్ అయ్యారు అనగానే మీ మాటల్లో మీకు ఎలా? హ్యాపీ అందరికి ఫ్యామిలీ మొత్తానికి హ్యాపీగా అనిపించింది. అలా ఫస్ట్ అప్పట్లో ఫోన్లు అంతగా ఉన్నాయా అంటే తెలియపరచడానికి ఫోన్ ద్వారానా లేకపోతే ముఖాముఖిగా? డైరెక్ట్ ముఖాముఖి. ఎలా చెప్పారు సార్? ఇద్దరం ఒక్కసారి తిరుపతి నుంచి వచ్చాం. కింద దిగ్గానే వచ్చేసి కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి వచ్చారు. అందరం కలిసి వస్తుంది మా కుటుంబ సభ్యులందరి సమక్షంలో. నీకు ఇంటర్వ్యూ కార్డు వచ్చింది, సెలెక్ట్ అయ్యావు, జాబ్ వచ్చేసింది. ఫస్ట్ జాబ్. మేడం గారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చినాయా? అదే ఫస్ట్ లెవెల్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా బాధపడడం అనేది తక్కువ. అలాగా దీనికన్నా పూర్వం జాబ్ రాకముందు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం. అందరూ జాబ్ వచ్చేసిన వ్యక్తిని చేసుకోవడం ఒకటి మేడం. తను ఒక కష్టపడుతూ వచ్చి గోల్ రీచ్ అయ్యారు అని అనగానే దానికున్న ఆనందం అనేది మాటల్లో చెప్పలేం. మీ యొక్క భావోద్వేగాన్ని ఎలా వ్యక్తపరిచారు? సార్ తోటి కంగ్రాట్స్ ఇచ్చారా, షేక్ హ్యాండ్ చెప్పారా, ఏం చెప్పారు? కంగ్రాట్స్ మామూలుగా కంగ్రాట్స్ ఇచ్చాము. ఇప్పుడున్నవి సౌకర్యాలు, ఇప్పుడున్నవి అచీవ్మెంట్స్ ఎక్కడైనా గోల్ రీచ్ అవ్వడానికి తొందరగా జరుగుతుంది మేడం. అప్పట్లో అటువంటి సదుపాయాలు లేవు. ఫోన్ అంటే ఫోన్ లేకుండా తనకంటూ కష్టపడుతూ మరి వివాహం చేసుకుని కొత్తల్లో ఈ జాబుల కోసం వెతుక్కుంటూ అప్పటికి జాబ్ వచ్చేసరికి సార్కు మీకు పిల్లలు మాకు పిల్లలు లేట్గా అని అన్నారు. మరి ఏదైనా సరే 17 సంవత్సరాలకి అంటే నాకు మ్యారేజే 17 సంవత్సరాలకి, మ్యారేజ్ 17 సంవత్సరాలకి అయింది. తర్వాత పిల్లలు మళ్ళీ 17 సంవత్సరాలు. అంటే నాకు ఫస్ట్ నేను డెలివరీ 33 ఇయర్స్ టైంలో డెలివరీ అయ్యా. ఫస్ట్ బేబీ ఫస్ట్ ట్విన్స్. అప్పటికి నాకు ఉద్యోగం వచ్చి 8 సంవత్సరాలు. అలా అంత డీప్ అనేది ఉండదండి. అంత డీప్ అనేది తక్కువ. నార్మల్గా ఇంకా అందరితో పాటు షేర్ చేసుకోవడం. మీ యొక్క కుటుంబం గురించి
కొత్తగా మీరు సార్ జీవితంలోకి వచ్చాక ఒక చిన్ని ఒడిదుడుకులు ఉన్నాయి, అది కొంచెం ఉండి లేని ఫ్యామిలీ ద్వారా ఇటు ఆడబడుచులు అత్తగారులు వారి సహకారం చిన్ని అలకలు గొడవలు అనేవి ఏ కుటుంబంలోనే సహజమే. కాకపోతే మీరు వాటిని ఎలా నెట్టుకొచ్చారు? ఎలా నెట్టుకు రావడం అనేది కూడా స్పెషల్గా నా మైండ్, తను టెన్షన్ పడతారు ఏదైనా జాబ్ లేకపోయినా, జాబ్ వచ్చినా, పిల్లలకి ఏదన్నా జలుబు చేసినా, జ్వరం వచ్చినా తను టెన్షన్ పడతారు. నాకు అలా ఉండదు, సాఫ్ట్ అలా వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి. అది స్పెషల్గా అని నా ఫీలింగ్ ఏమి ఉండదండి. ఎక్కువ ఫీలింగ్ ఉండదు, దగ్గరికి తీసుకోవడం అట్లా కాకోకుండా నార్మల్గా అలా వెళ్తూ ఉంటుంది నాది. ఆ టెన్షన్ అంతా తనే పడతారు. మీరు ఆ కొత్త వాతావరణం ఎలా మెచ్చుకోగలిగారు? కోపాలు ఉంటాయి కదా చిన్న ఒక స్థాయిలో చూసొస్తాం అన్ని, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు దాదాపు గుర్తు కూడా లేవండి, గుర్తు కూడా లేవు. ఎక్కువ కోపపడడం, తనే కోపపడతారు, కొంతసేపటికి ఫ్రీ అయిపోతారు. నాకు అంత ఎమోషన్స్ తక్కువగా ఉంటాయి, వచ్చినా ఇబ్బందిగా అనిపించదు. టెన్షన్ అంతా తనే పడతారు, అందుకని నేను లైట్గా తీసుకుంటాను. మీ ముగ్గురు కూతుర్లో మీకు ప్రత్యేకత అనిపించేది ఎవరు బాగా? ముగ్గురు కూతుళ్ళు స్పెషల్గా, ముగ్గురు స్పెషల్. ఒక పాప, ఇంకో విషయం ఏంటంటే ఒక పాప ఇంజనీరింగ్, ఒక పాప డాక్టర్, ఒక పాప లాయర్. ముగ్గురు 3 కోర్సులు ప్రొఫెషన్స్. సార్ పోలీసు, నేను ఆర్ట్, అంత ప్రొఫెషన్స్ అనమాట. అన్ని మా ఇంట్లో ఉన్నాయి. బయట చేసే సార్ వర్క్ ప్రొఫెషనల్ జాబ్, చాలా టెన్షన్స్ ఉంటాయి. దాన్ని చూసుకుని మళ్ళీ ఇల్లుని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఈ వచ్చిన అతిథులు ఉంటారు, అటువైపు చుట్టాలని సమానం చేయాలి, ఇటువైపు అమ్మ తరపున సమానం చేసుకుంటూ ఉండాలి. ఈ 2 కుటుంబాలలో నుంచి వచ్చి సుజాత నువ్వంటే ఏంటి అని మిమ్మల్ని గుర్తించి ఒక గౌరవంగా తెలిపే మాట సార్ మాటలు? సార్ మాటలని కాదండి, కానీ తను మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. జాబ్కి వెళ్ళినప్పుడు నైట్ 8 నుంచి ఎలా అటాక్ అవుతుందో, అంటే ఆ ఫీల్డే అలా ఉంటుంది. యాక్చువల్గా టీచర్ లాంటి జాబ్ కానీ ఏదన్నా ఉందనుకోండి, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ తక్కువగా ఉంటాయి. గవర్నమెంట్ జాబ్ అంటే ఉంటుంది. సార్ జాబ్కి ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు, కొంచెం టెన్షన్ పడుతూనే ఉంటారు, అటు పడుతూ ఉంటారు. ఇక వచ్చినప్పుడు కొంచెం కోపం వస్తుందండి, మనం వెంటనే కొంచెంసేపటికి ఫ్రీ అవుతారు అనమాట. ఎన్ని సంవత్సరాలకి కోపం తగ్గిపోయింది మేడం ఈ 40 years జర్నీలో? మొదల్లో ఉండేది కోపం? మొదలు ఉండేది, కానీ ఇప్పుడు ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది. మళ్ళీ తర్వాత ఫ్రీ అవుతూ ఉంటారు అనమాట. మొన్న మేము టూరు ఢిల్లీ వెళ్ళాము, చాలా టూరిస్ట్, ఊటీ వెళ్ళాము, ఇంకా రెడ్ ఫోర్ట్ చూడటము, అవన్నీ బయట ఇండియా గేట్, అటు ఇద్దరమే వెళ్ళాం అనమాట. పిల్లల్ని ఇంటి దగ్గర అంటే మా అమ్మగారి ఇంటి దగ్గర వదిలేయటం, ఏదో టూర్. మొన్న పిల్లలతో కలిపి కేరళ ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఫ్యామిలీ టూర్ చేస్తాం 10 days. వివాహం అయ్యి అలా జాబ్ వచ్చిన కొత్తల్లో మొదటిసారిగా తీసుకెళ్లిన ప్రదేశాలు ఏంటి? అప్పట్లో ఇంత నాలెడ్జ్ లేదు, ఇంత సౌకర్యాలు కూడా లేవు. టెంపుల్స్ తిరుపతి అని ఇట్లా సార్ యొక్క భక్తి మార్గాల్లో మీకు నచ్చేది స్వామి అంటే బాగా ఇష్టం. ఎక్కువ సార్లు తిరుపతి. మా టూరు ఎక్కువ సార్లు తిరుపతి ఉంటుంది. ఉద్యోగం వచ్చిన కాంచి ప్రతి సంవత్సరం మొత్తం తనే ఇక్కడి నుంచి ముందు అంతా ప్లాన్ చేసి ఇలాగా మా అని తనే చూసుకుంటారు. 100 ఏళ్ళు ఆ శ్రీనివాసుడి మంగాభాజనేశ్వరుడు ఆశీస్సులు మీ దంపతులకు 100 ఏళ్ళు ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు కోపం ఉంది, ఏది ఇష్టాన్నైనా తన భావ వ్యక్తీకరణని అలా మీకు ఎలా తొందరగా ఎలా వ్యక్తపరుస్తారు? మీరు అడిగిన క్వశ్చన్ కూడా కరెక్ట్గానే ఉంది. తను బయట నుంచి వచ్చినప్పుడు ముందు తనకి ఆకలి వేస్తే ముందు తన ఆకలి శాంతపరచాలి. ఆకలి తనకి ఏదన్నా ఎక్కువగా కాఫీ ఇష్టంగా ఉంటుంది, కొంచెం కాఫీ ఏదన్నా ఫుడ్ ఐటము ఏదన్నా పెట్టేసిన తర్వాత మాట్లాడటం నేను అలవాటుగా చేసుకున్నాను అనమాట. ఆ కాఫీ తనకి కాఫీ ఇచ్చేస్తే కొంచెం సార్ మ్యాజిక్ మీరు ఇలా పట్టేసి సార్ కోపం కోపం అని అంటున్నారు. మరి ఈ స్థాయికి ఎదిగారంటే ఆ మాత్రం కోపం లేకపోతే ఎలా? యాక్చువల్గా నిన్న కాదు మొన్న నాకేమి వద్దు
ఫుడ్ ఏదైనా తీసుకొని బయటికి వెళ్ళండి అని చెప్పాను అనమాట. ఏం తినకోకుండా వెళ్ళొద్దు, లేట్ అవుతుంది అంటే లేదు నేను అలా కాదు, నేను బయటికి వెళ్ళి వస్తాను, ఇప్పుడే వస్తాను, 10 minutesలో వస్తాను, నాకు ఇప్పుడు ఏం వద్దన్నారు. ఈలోపు నేను అనుకున్నది ఏంటంటే ఆరెంజ్ ఒలిచి ముక్కలు తీస్తూ ఉన్నాను. ఆ స్మెల్కి పడిపోయారు, ఇంకా తినేసి బయటకు వెళ్ళిపోయారు అనమాట. అప్పుడు ఆరెంజ్ పెట్టిందే అందుకు. యాక్చువల్గా నేను పప్పు కర్రీ ఏమైనా చేస్తే తనకి ఇష్టమైన రీతిలో ఉన్నప్పుడు ఆ వెల్లుల్లి వాసన, ఇంగువ వాసన ఇష్టపడతారు. అది ఇచ్చినప్పుడు తను లేచిన తర్వాత మార్నింగ్ వంట చేసినా కానీ ఆ టైంలో నేను ఆ తాలింపు అనేది తను లేచి తను లైన్లో ఉన్నారు అనే టైంలో నేను అప్పుడు వేస్తానన్నమాట తాలింపు. ఆ తాలింపుకి మెస్ప్రైజ్ అయిపోతారు. మన హ్యాపీ ఫ్యామిలీ ప్రేక్షకులు చూడండి, ఒక భర్తని ఐస్ చేయాలంటే ఒక తాలింపు, ఒక ఫ్రూట్, ఆయనకి నచ్చింది ఏది పెట్టుకున్నా చిన్న చిన్న గొడవలని సర్దుమడిగిపోతాయి. ఇప్పుడు దాకా మీ కోపం గురించి మీది నుంచి మేడం చెప్పేశారు, మేము విన్నాం. ఇప్పుడు మేడం గారు వచ్చిన కోపం, మేడం గారికి ఇష్టంగా ఉండి మీతో ఎక్కువ ఎమోషనల్ గా అప్రోచ్ అయ్యి ఇది మమ్మల్ని ఏమని పిలుస్తారో మరి సార్ మేడం, అది కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం మీ మాటల్లో చెప్పాలి. మామూలుగా జనరల్గా ఉంటాం, పేరు పెట్టి పిలిచే అలవాటు లేదు ఫస్ట్ నుంచి కూడా. ఎందుకు సార్ అది సాంప్రదాయం? అది అట్లా అలవాటు అయిపోయింది. అంటే నా పేరంటే తనకి భయం కాబట్టి ఇదిగో అని పిలుస్తారు అంతే, ఇంకా పేరు ఉండదు. నేను అంటే ఫస్ట్ నుంచి బావా లైన్లో ఉంటుంది కదా, ఆ టైప్ లో కొన్నాళ్ళు పిలిచేదాన్ని. తర్వాత ఇక అదండి ఇదండి లైన్ లో చూడాలి. ఇప్పుడు మా డిఎన్ఏ టీవీ హ్యాపీ ఫ్యామిలీ వాళ్ళు మీరు బావా అంటాం, ఆయన అంటాం, మీరేమని పిలుస్తారు మేము వింటాం. ఇప్పుడు చూస్తాం అనాలి, మీరు చూడాలి. బావా ఈ సంవత్సరం ఎటు వెళ్దాము, ట్రిప్ ఎటు వెళ్దాము చెప్పాలి. సార్ కళ్ళలో చూసారా అన్నమాట కోపం ఏమిటి మేడం? ఇంతకన్నా ఏంటంటే కాదు, తను వాళ్ళకి సిగ్గు ఎక్కువ అండి పాపం. మగాళ్ళు చాలా మంది ఇదిగో అదిగో అని పిలుస్తారు కదా. ఎంతమంది యొక్క మెంబర్స్ తో మేడం మీకు రిలేషన్? సార్ వైపు మరి ఎంత మంది ఎక్కువ బాగా ఉంటారు కదా రిలేటివ్స్? మాకు ఆడపడుచులతో బాగానే క్లోజ్ గా ఉంటాను. ఆడపడుచులు, మరిది గారు, తోటికోడలు. 10 members ఉండొచ్చా? ఇప్పటి వరకు కూడా ఒకే కుటుంబంగా ఉంటున్నాం. ఇప్పటి వరకు అందరూ ఐక్యమత్యంగా ఐకమత్యంగా మీ పెళ్లిల్లో మీ వాళ్ళే సరిపోతారు అంతే. సరే, ఏదైనా అటు నుంచి ఇటు నుంచి వచ్చేదే, అటు బాగుంటే ఇటు కూడా బాగుంటుంది, అలా నడుపుకుంటూ వచ్చారు కాబట్టి ఇంతమంది మీ ఇంట్లో ఎవరు వచ్చినా ఏ చేయి కడిగి వెళ్ళినా. ఇంకొక విషయం చెప్పాలి, ప్రతి ఒక్క సంవత్సరం శివరాత్రి రోజున మా కుటుంబ సభ్యులు 50 మంది తప్పకుండా వచ్చి భోంచేసి వెళ్తారు, ఒక రాత్రి స్టే చేస్తారు, తెల్లారి. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి కంటిన్యూగా జరుగుతూనే ఉంది. బంధువుల్ని, మీ చుట్టూ ఉన్న ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళని కూడా మీరు ఇన్వైట్ చేస్తారు. ఇంకా అతిథులను పిలుస్తాం. మా కుటుంబ సభ్యులు 50 మంది తప్పకుండా వస్తారు. బయట అతిథులు ఒక 50 నుంచి 100 మంది లోపు అట్లా వస్తారు. మేడం మరి సహకారం ఎలా ఉంటుంది? అందరూ కలిసి చేసుకుంటాం. ఇంత వడ్డనేంటి ఇలాగా ఏ రోజైనా ఎప్పుడు ఉండదు. స్పెషల్ ఎందుకు మేడం? శివరాత్రి ఇక్కడ రామలింగేశ్వర స్వామి ప్రబ్బళ్ళు కడతారు. ప్రబ్బళ్ళు ఉంటాయి ఇక్కడ. ప్రబ్బళ్ళు కూడా మా ఇంటి ముందు 60 అడుగులకు సంబంధించిన ప్రబ్బల్ని కడతారు. మా ఇంటి ముందు మన గుమ్మ ముందు 60 అడుగుల పైనే ఉంటుంది ఆ ప్రబ్బళ్ళు. ప్రత్యేక ఆకర్షణ. అందుకని యనమల కుదురుకి ప్రత్యేక ఆకర్షణ. చూసారా మేడం, ఆ బోలా శంకరుడే శంకర రూపంలో సార్ మీకు రామలింగేశ్వర స్వామి చూసారా, ఎంత ఆనందదాయకం. సరే, ఇప్పుడు మేడం గురించి మీకేమన్నా ప్రత్యేకంగా ఇలా ఉంటే బాగుండు సుజాత అన్నది ఏదన్నా అనిపించింది? ఒక్కటి చెప్పండి సార్. ఇలా ఉంటే బాగుండేదిగా, ఇలా ఉండాలి అని అన్నది ఏదన్నా ఉందా దానిలో? బాగానే ఉంటున్నాయి. చెప్పండి సార్, ఇది మనకి హార్ట్ఫుల్ గా మేడం కూడా తెలుసుకుంటారు కదా. ఇప్పుడు కొంచెం అవార్డులు తీసుకుంటుంది కాబట్టి కొంచెం స్పెషల్ గా జెలసీ ఉన్న చోటే లవ్ అంటారు. అదా జెలసీ ఉందా సార్? ఒకవేళ జెలసీ ఏం కాదా? మరి ఈ కాలం అమ్మాయిలు అయ్యింది కూడా తల్లికి సహకరిస్తూ మోడల్ వాళ్ళ ఇంట్లో చాలా పని చేస్తారు.
ఇప్పుడు యువతకు కూడా అది అవసరం. చాలా వాళ్ళకి రేపు ఎటైనా వెళ్ళినా వాళ్ళకి అది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. పని అనేది కాకుండా వాళ్ళు పూరి చేయాలి అని అనుకుంటారు వాళ్ళే. ఒకళ్ళు పిండి కలపడం, ఒకళ్ళు నొక్కడం, ఒకళ్ళు తీయడం అలా ప్లాన్ చేసుకుంటారు అనమాట. పాపళ్ళు కూడా బాగా హెల్ప్ చేస్తారు. ఇంట్లో నేను లేనప్పుడైనా వంట చేయడం కానీ అవి ముగ్గురు కలిపి చేసుకుంటూ ఉంటారు. ముందు చెప్పుకోవాల్సింది ఏంటంటే ముగ్గురులో ఏ ఒక్కరు కొట్టుకోవటం కానీ అలసిపోవటం కానీ అది లేదు. వాళ్ళ ముగ్గురు. మీ ముందు తరాల వారు ఎలా అసలు మీరు అదే నేర్పారు. పని కూడా చెప్పవసరం, వాళ్ళ పని వాళ్ళే చేసేసుకుంటారు. మా పిల్లలు ఒక 20 మెంబర్స్ కైనా వంట చేసేస్తారు. వంట ప్లాన్ చేసేస్తారు. తల్లి యొక్క సుజాత గారిది ఒకటి ఇక్కడ మీరు సార్ మేడం కి క్లాప్స్ పెట్టి మరీ చెప్పాలి. తల్లి ఒక ఇంట్లో ఉంది అని అంటే ఒక భర్తకి భార్య అన్నదంతవరకే కాదు, తను ఒక టీచర్ అవుతుంది ఇంట్లో ఉన్నప్పుడు. తను హ్యాండ్లింగ్ చేసుకుని అన్నిటిని క్యారీ చేసి భర్త హెల్తే కానీ ప్రొఫెషనల్ పరంగా ఇంత సహాయం చేస్తున్నారని అంటే దాంపత్య జీవితంలో ఇద్దరు సమానమే. కానీ భార్య అనేవి వెనకాల నుండి వాళ్ళు నడపడం, టీచర్ అనేది కరెక్ట్. యాక్చువల్ గా మీరు చెప్పింది కరెక్ట్ మేడం. ఇదే మీ సీట్లో కనుక పురుషుడు కనుక ఉన్నట్టే మా కష్టాలు కూడా తెలిసేది, బాధలు కూడా తెలిసేది. కాబట్టి నేను ఈ విషయంలో ఇప్పుడు ఆడపిల్లల్ని ఒక వంట చెయ్యి, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అన్ని ఉండి చేయమన్నా కూడా ఇప్పుడు పిల్లలు ఈ కాలంలో అయితే చేయటం లేదు. మీకు మీరుగా ఓన్ గా చెప్పారు నా పిల్లలు ఇలా చేసి కట్టగలరు అంటే తనకున్నది ఉన్న మదరే ఫస్ట్ టీచర్ ఇంట్లో ఎవరికి. అయితే పాప వాళ్ళు ఏంటంటే ఆ స్టవ్ అందేది కాదండి చిన్నప్పటి నుంచి కూడా. అంటే అంత చిన్నప్పటి నుంచే స్టవ్ అందేది కాదు. ఇంట్లో స్టూల్ తెచ్చుకోవడం లేట్ అవుతుందని ఆ వంటగదిలో ఉన్న గిన్నెల్ని ఇలా తిప్పి వేసేసి దాని మీద నిలబడి వంట చేసేవాళ్ళు. గారెలు వేయడం, పూర్ణాలు వేయడం, అది పునుగులు వేయడం వంట దగ్గర. ఎక్కడున్నా కానీ తల్లి కంటే ఎక్కువ వాళ్ళు రోల్ మోడల్ గా అంటే సమాజం బాగుంటుంది. హితవుగా వాళ్ళు ఎలా పెరగాలి, ఉన్న ఫాస్ట్ కల్చర్ కి వెళ్లకుండా ఉండడానికి ఇంట్లో కుటుంబ సభ్యులు చక్కగా ఉన్నప్పుడు సమాజం కూడా అంతే ఆనందంగా ఉంటుంది. ముగ్గురు ఆడపిల్ల పాత్రలో కొడుకుంటే ఎలా ఉండదు అనేటువంటి మీకు అనిపించిందా? నాకైతే ఆ భావం ఎప్పుడు రాలేదు. మా పరిస్థితిలో మా ఇద్దరికి రాలేదు. కారణం ఏంటంటే లేటుగా పిల్లలు పుట్టడం వల్ల అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇంకో కారణం ఏదన్నా అయ్యి ఉండొచ్చు. కానీ మాకు వారసుడు లేదు అనే బాధ ఎప్పుడు లేదు, అసలు రాదు కూడా. వాళ్ళే టోటల్ గా అంతే, వాళ్ళే చేస్తుంటారు, వాళ్ళే ఏదైనా చేస్తుంటారు. అందుకే ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు అన్నారు. ఏకకాలంలో దేవుడు మీకు నిదానం చేసినా ఒకేసారి ఇద్దరు ట్విన్స్ పుట్టారని అంటే మీ ప్రేమకు అదే ఆనవాలి. సంతోషం మేడం, అందరూ ఇలాగే ఆనందంగా ఉండాలని కోరుకునేది నా హ్యాపీగా. మేడం సార్, మీరు మేడం గారి చేతితో వండితే ఈ కూర నచ్చింది అనగానే ఇష్టపడే వంట ఏంటి? వెజిటేరియన్ బాగుంటుంది. వెజిటేరియన్ తను చేసేది బాగుంటుంది. పప్పు కానీ ఇతర పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు కానీ బాగుంటుంది. నాన్ వెజ్ తను తినదు కాబట్టి నేను అంతగా ప్రత్యయం అడగ, ఎలా ఉన్నా తినడానికి ఇష్టపడతాం. నాన్ వెజ్ అనేది టేస్ట్ ఎక్కువ పాపళ్ళు ఉంటే వాళ్ళు చూస్తారు, లేదంటే ఇంట్లో పనమ్మాయిలు కానీ ఇంట్లో ఎవరన్నా గెస్ట్లు ఉంటే వాళ్ళు చూస్తారు. నాన్ వెజ్ తింటాం. అయితే ఒకసారి ఏమో ఉప్పు వేయలేదు, ఒకసారి మర్చిపోయాను, ఉప్పు వేయకోకుండా కూర వండేసాను. ఇంకా తినేవాళ్ళే అదృష్టం, అది తినేవాళ్ళ అదృష్టం. కారం లేకుండా ఒకసారి వండడం, కూర లేకుండా, ఉప్పు లేకుండా వండడం, అయ్యో పొరపాటు జరుగుతూ ఉంటాయి. ఇంకా వెళ్ళిపోతూ ఉంటుంది. సార్ మేడం ఏ కలర్ శారీ కట్టుకుంటే మీకు బాగా నచ్చుతారు? కుటుంబ జీవితంలో భార్యాభర్తలు ఆలుమగలు అయిన తర్వాత అమ్మా నాన్న అవుతారు. అమ్మా నాన్న అయిన తర్వాత పిల్లల్ని పొడిదుడుకులతో మంచి బుద్ధులతో నేర్పిస్తారు. వారు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత బాయ్ ఆర్ గర్ల్ పక్కకు వెళ్తారు వాళ్ళ ఉద్యోగస్తులు. తర్వాత ఇద్దరు ఉండేది భార్యాభర్త. ఈ అన్యోన్యతలో ఏది బాగుంటది మీ ఇద్దరు గురించి? ఎవరైనా ఏ కుటుంబానికైనా మీరు తెలియజేసే మాట ఏంటి? మీ మాటలు భార్యాభర్తల అనుబంధం మ్యారేజ్ అయిన కొత్తలో ఎలా ఉండేవాళ్ళము సేమ్ మళ్ళీ అది రిపీట్ అవుతుంది. అలాగే కంటిన్యూ చేసుకుంటే సజావుగా సాగింది సంసారం అంటున్నారు. మేడం మీ మాటల్లో? అలాగే ఉంటుంది. ఫస్ట్లో ఉన్నప్పుడు యాక్టివ్గా ఉంటాము, మ్యారేజ్ అయిన కొత్తలో యాక్టివ్గా ఉంటాము. తర్వాత అప్పుడేమో ఒకళ్ళ మీద ఒకళ్ళకి బాధ్యత ఉండదు, తర్వాత బాధ్యత పెరుగుతుంది.
వాళ్ళు అవతల పర్సన్ తిన్నారా లేదా, ఎలా ఉంది, హెల్త్ ఎలా ఉంది, ఆ హెల్త్ని పట్టించుకోవడము అవి అనేది మనం స్టార్ట్ చేయండి. ఇంకా 60 years దాటిన తర్వాత కొంత మనకి ఆరోగ్యం సహకరించదు కాబట్టి ఆ టైంలో ఇద్దరి సహకారం దగ్గరగా ఉండాలి అనేది ఒక పాయింట్. ఒక పాయింట్ కాదు, మెయిన్ పాయింట్ అది. మెయిన్ ఉన్నప్పుడు ఎటువంటి ఆటంకం లేకుండా సజీవంగా ఇద్దరు అసలు తిన్నారా, ఉన్నారా, ఎలా ఉన్నారు, ఎలా ఉంది అనేది ఇద్దరి కాంబినేషన్లోనూ రావాలి. అప్పుడు హ్యాపీగా ఉంటుంది. లాస్ట్ మినిట్లోనైనా అవి తెలుసుకొని అలా ఉండగలగాలి. చిన్నప్పుడు ఉండేది వేరు, లాస్ట్ టైంలో ఇలా ఉండాలి. అంటే తర్వాత పిల్లల తర్వాత, ఇప్పుడు పిల్లలు చూసుకుంటారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. పిల్లల తర్వాతగా మీరు అడుగుతున్నారు కాబట్టి పిల్లల తర్వాత అలా ఉండాలి, అలా ఉండాలి. వివాహ బంధం అంటే ఏంటి, వివాహ బంధం గురించి ఇప్పుడున్న యువతరానికి మీ అద్భుతమైన మాటల్లో 2 వాక్యాలు. వివాహబంధం గురించి చెప్పాలంటే, పాత తరంలో చిన్నప్పటి నుంచి అన్యోన్యంగా ఉండటం, పెద్దల మాట సంసారించటం, పెద్దలు ఉండేవాళ్ళు, ఏదైనా సమస్య వచ్చినా చెప్పేవాళ్ళు. వాళ్ళకి చెప్పిన దాన్ని బట్టి మనం ఫాలో అవుతూ ఉండేవాళ్ళం. అమ్మమ్మలు, తాతయ్యలు, లేకపోతే అత్తగారులు, మామయ్యలు, అమ్మలు, పెద్ద పెద్దవాళ్ళు అంటారు. ఇవాళ రాను రాను రాబోయే కాలంలో ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఈ వివాహ బంధాన్ని చాలా కష్టమైపోతుంది. చెప్పేవాళ్ళు లేరు. అమ్మమ్మ, తాతయ్య అనే వాళ్ళు ఎవరో కూడా తెలియని పరిస్థితిలో ఇప్పుడు మన యొక్క సంస్కృతి వచ్చింది. కాబట్టి ఈ వివాహ బంధాలు అనేది రాను రాను పెడదవ పడుతున్నాయి. పెడదవ పెట్టడానికి కారణం ఏంటంటే, చిన్నప్పుడు మనం ఉన్న రావనే బాబు ఇంటికి వచ్చాడా రాలేదా, వచ్చిన తర్వాత హోంవర్క్ చేశాడు, లేకపోతే ఆ పనికి వెళ్ళి ఈ పనికి వెళ్ళి మా మీద పర్యవేక్షణ ఉండేది. ఇప్పుడు తండ్రి ఉద్యోగానికి వెళ్తున్నాడు, తల్లి ఉద్యోగానికి వెళ్తుంది, బాబు వస్తున్నాడు, ఎన్నింటికి వస్తున్నాడు తెలియదు, వాళ్ళు 9ంటికి వస్తున్నారు, వీళ్ళు 6ంటికి చూసి ఏం చేస్తున్నారో తెలియట్లా. దానివల్ల పర్యవేక్షణ తగ్గిపోతుంది. ఉమ్మడి కుటుంబం సంస్కృతి ఒకటి నాశనం అయిపోయింది. ఇవాళ రోజున ఉమ్మడి కుటుంబం అంటే ఏంటో తెలియట్లా. ఇవ్వాలన్న మా అనుభవానికి చెప్పాలంటే, తాతయ్య అంటే ఎవరో తెలియట్లా కొంతమందికి, అమ్మమ్మ అంటే ఎవరో తెలియట్లా, అత్తయ్య అంటే ఏంటో తెలియట్లా, బావ అంటే ఏంటో తెలియట్లా. అసలు ప్రేమానుబంధం ఏం లేదు. వెళ్ళటం, లేవటం, పొద్దున్న లేవటం, సెల్ ఫోన్ తీసుకోవటం, కాలేజీకి వెళ్ళటం, వచ్చేయటం, మళ్ళీ కంప్యూటరు, ట్యూషను, అంతే. దీనివల్ల ఈ సంస్కృతి మన వివాహ బంధాన్ని పెడదవ పెట్టేస్తుంది. రాబోయే కాలంలో ఇది కరెక్ట్ కాదు. మనం పెంచాలి, ఆదర్శంగా ఉండాలి, పిల్లలకు కూడా చెప్పాలి. మనం ఆ రకంగా పెంచితే మన సంస్కృతి కూడా పెంచుకుంటే, కనీసం వారానికి ఒకసారి కుటుంబంలో అందరం కలిసి, నెలకు ఒకసారి ఒక ఫెస్టివల్కు వీళ్ళు తాతయ్యలు, మానవులు ఇట్లా ఉండేది అనేది ఉంటే వాళ్ళకు బంధం తెలుస్తుంది. ఇలా తెలియకపోవటం వల్ల వాళ్ళకి రాబోయే కాలంలో ఒక అమ్మా నాన్న తప్ప ఇంకెవరూ తెలియదు. ఇప్పుడు కొన్ని కుటుంబాల్లో అయితే అమ్మా నాన్న తప్ప బాబాయ్ ఎవరు, పిన్ ఎవరో కూడా తెలియని పరిస్థితిలో ఇలా కుటుంబ వ్యవస్థ వచ్చింది. ఇది రాను రాను చాలా ఇబ్బందికరమైన వాతావరణం వస్తుంది. మీ మాటల్లో మేడం, వివాహ బంధం గురించి సార్ చెప్పిన మాటలు కూడా వాస్తవంగానే ఉన్నాయి. అయితే మనము పిల్లలకి కూడా చెప్పాలి, వాళ్ళు చెప్పేది కూడా మనం వినాలి. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమున్నాయో, పెళ్ళి అయిన తర్వాత ప్రాబ్లమ్స్ ఏమున్నాయో వాళ్ళు చెప్పేది కూడా మనం విని, మనం ఏం సాల్వ్ చేయగలమో చూసి కమ్యూనికేషన్ పెంచుకునే విషయాలు తెలియపరచాలి వాళ్ళకి. మళ్ళీ మనము ఆడపిల్లలు ఇచ్చిన దగ్గర అయినా, మగపిల్లల దగ్గరైనా, ఇంట్లో అటువైపు మనం ఆడపిల్లని ఇచ్చామనుకోండి, ఒక బాబే ఉండాలి అని కాకోకుండా, ఆ బాబుకి అంటే అమ్మాయికి ఆడపడుచులు ఉండాలి. ఆడపడుచులు ఉంటే ఈ ప్రాబ్లమ్స్, ఇంట్లో భర్తతో వచ్చే ప్రాబ్లమ్స్ అటు ఆడపడుచుకి చెప్పుకొని, షేర్ చేసుకొని, ఒకరికొకళ్ళు ఈక్వల్గా అలా ఉంటారు. ఆడపడుచు లేనప్పుడు కొంచెం ఇబ్బంది వస్తుంది. అది ఉండే రోజులు మనం చెప్పలేము. ఇంట్లో ఆడపడుచులు ఉంటే అది షేర్ చేసుకొని, అత్తగారితో మామగారితో షేర్ చేసుకోగలిగే ధైర్యం ఉండాలి పాపలకి, పిల్లలకి, ఆడపిల్లలకి. మగపిల్లడంటే ఎక్కడో బయట తిరుగుతాడో అది వేరే సంగతి. ఆడపిల్లలకి ఏంటంటే ఇంట్లోకి వచ్చిన తర్వాత షేర్ చేసుకోవడానికి ఒక ఆడపడుచు
అత్తగారు కమ్యూనికేషన్ అలాగా బాగుంటుంది. సరే ఇప్పుడు అది అందరూ తీసుకురాలేకపోవచ్చు, కానీ ఉన్న వాళ్ళతోనే మనము పరిస్థితుల్ని చక్కగా చూసుకునే అవకాశం మనం పేరెంట్స్ ఇవ్వాలి. పేరెంట్స్ సలహాలు ఇవ్వాలి, వాళ్ళు చెప్పేది మనం వినాలి. వాళ్ళ దగ్గర కూడా టాలెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆడపిల్లల దగ్గరైనా ఇప్పుడు ఏ పిల్లల దగ్గరైనా టాలెంట్ ఎక్కువగా ఉంటుంది. అది మంచితనానికి డైవర్ట్ చేయాలి. అప్పుడు చాలా ఫ్యామిలీస్ హ్యాపీ ఫ్యామిలీస్ అవుతాయి. సార్ మేడం, మన హ్యాపీ ఫ్యామిలీ తరఫున సమాజ హితం కోసం మీ మాటల్లో విషయం ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడున్న యువతరం వివాహాన్ని తొందరగా చేసుకుంటున్నారు, తొందరగా విడిపోతున్నారు. ముందున్న తరాల వారు 30 ఏళ్ళు 40 ఏళ్ళు మీలాంటి సీనియర్స్ అన్యోన్యంగా ఏమున్నా ఏమి లేకపోయినా సఖ్యతగా సమర్థవంతంగా నెట్టుకొచ్చారు. ఇప్పుడున్న వారు ఎందుకు ఇంత తొందరగా విచ్ఛిన్నం అయిపోతున్నాయి కుటుంబాలు? ఎందుకు వాళ్ళు చుట్టూ ఉన్న వాతావరణాన్ని పాడు చేసుకుని వాళ్ళ దాంపత్య జీవితాన్ని ఇలాగా ఒక్కసారిగా బ్రేక్ చేసుకుంటున్నారు? దీన్ని నివారించడానికి మీ మాటల్లో ఏమన్నా కొన్ని చెప్పగలరా? ఇదివరకు మీరు అడిగిన దానికి ప్రధాన కారణం ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి. అప్పట్లో మీరు అడిగిన డైవర్స్ అనే పదం అని ఎవరికి తెలిసేదే కాదు. ఊరు మొత్తం మీద కూడా గత 40 సంవత్సరాల నుంచి పాత తరంలో చూసుకుంటే ఊరు మొత్తం మీద కూడా ఏ ఒక్కటి కూడా విడాకులు అనే పదం అనేది ఉండేది కాదు. ఒకవేళ చిన్న మనస్పర్ధలు వచ్చినా అటు పెద్దలు ఇటు పెద్దలు కూర్చునేవాళ్ళు, సర్దుబాటు చేసేవాళ్ళు, రాజీ చేసేవాళ్ళు, మళ్ళీ కాపురం సజావుగా జరిగేది. అది అన్ని చోట్ల జరుగుతూనే ఉండేది. 1 సంవత్సరం విడిపోయినా, 5 నెలలు విడిపోయినా, లేదా ఇంకొంచెం ఎక్కువ కాలం విడిపోయినా మళ్ళీ పెద్దలు కూర్చునేవాళ్ళు, సర్దుబాటు చేసేవాళ్ళు, కాపురం చేసుకునేవాళ్ళు, శుభ్రం కాపురం చేసిన వాళ్ళు కూడా ఉన్నాయి. మా తరంలో మేము చూసాం కూడా. విడాకులు అనే పదమే వచ్చేది కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థికంగా స్వేచ్ఛ రావటం కానీ, లేక ఎవరికి వాళ్ళే మేమే గొప్ప అనే ఫీలింగ్ రావటం కానీ, లేకపోతే ఇంకా చెప్పాలంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేకపోవటం ఒకటి. ఈ అన్ని కారణాల వలన పెద్దలు లేకపోవటం వలన, చెప్పుకోవడానికి వాళ్ళ అవకాశం కూడా లేకపోవటం వలన, వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియదు. ఆ చెప్పుకోలేని పరిస్థితిలో నేను మీదనే కాబట్టి నోటీసులు ఇచ్చేసి తల్లిదండ్రులకు తెలియకుండా కూడా విడాకులు నోటీసులు వస్తున్నాయి. కానీ అంత విడాకులు అంటే అంత సింపుల్గా తీసుకుంటున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఆ మంచి పద్ధతి కాదు అంటే దాన్ని నివారించడం కోసం మనమే ఇప్పుడున్న పెద్దలందరం కూడా చేసి పిల్లలతో అన్యోన్యంగా మాట్లాడుకొని అట్లాంటి విషయాలు కనుక వస్తే సర్దికి చెప్పే మనస్తత్వం మనకు ఉండాలి. ఎట్లో కూడా చెప్పుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం సర్ది చెప్పాల్సింది. పిల్లలు కూడా వింటారు, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తారు. కానీ ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వలన ఈరోజు ఈ విడాకులు అనే పదం తరచుగా వినబడుతుంది. ఎక్కువగా విడాకులు రావడానికి కారణం ఎవరికి వాళ్ళే నేనే గొప్ప, ఎవరికి వాళ్ళే ఆర్థికంగా నా జీతం గొప్ప, లేకపోతే నా బతుకు నేను బతకగలను, నేను సాఫ్ట్వేర్ ఎంపీని, లేకపోతే నువ్వు బతికించవసరం లేదు. ఇదివరకు ఎవరు గొప్ప అనేది ఉండేది కాదు. అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఎవరు ఎక్కువైనా ఎవరు తక్కువైనా కూడా ఉమ్మడి వ్యవస్థగా ఉండేది. కాపురాలు సజావుగా ఉండేది. ఈ రోజున లేకపోవడానికి కారణం నాకు తెలిసినంత వరకు ఉమ్మడి కుటుంబం నిశ్చనం అయిపోవటమే చేయాలి. అందుకని మా కోరిక ఏంటంటే మీ హ్యాపీ ఫ్యామిలీ తరఫున మేము చెప్పదలిచేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు పిల్లలతో షేర్ చేసుకోవాల్సింది. ఇది మంచి పద్ధతి కాదు, మంచి పద్ధతులు నేర్చుకొని మన కుటుంబం అంటే ఏంటి, మన గ్రామం అంటే ఏంటి, మన చుట్టరికం అంటే ఏంటి ప్రతి ఒక్కరికి తెలియజేస్తే ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎట్లానే చెప్పుకుంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను. మేడం మీ మాటల్లో మేడం ఇప్పుడు ఉమ్మడి వ్యవస్థ ఉంటే కుదరట్లేదండి. అంటే ఎవరి జాబ్ కారణంగా వాళ్ళకి విడిపోతున్నారు. అంటే విడిపోవడం కాదు, జాబ్ అదర్ కంట్రీస్కి వెళ్ళడం కానీ, జాబ్ కారణంగా భార్య ఒక చోట భర్త ఒక చోట ఇలా ఉండటంతో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గుతుంది. మళ్ళీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఆలోచనలు తీసుకునే గ్యాపు పిల్లలకి ఉండట్లేదు. పెద్దవాళ్ళ ఆలోచనలు తీసుకోవడం కూడా, కానీ పెద్దవాళ్ళ ఆలోచనలు తీసుకునేంత గ్యాపు ఫస్ట్ నుంచే చిన్నప్పటి నుంచే పిల్లలకి మనం
నేర్చుకుంటూ ఒకరికొకరు షేర్. పిల్లలు కూడా ఐడియాలు బాగా ఇస్తారు. వాళ్ళు ఐడియాలు మనం స్వీకరించి మనము వాళ్ళని కూడా సమర్థించి వాళ్ళ ఐడియాలు తీసుకొని మనం ఫ్యామిలీని ఉంచాలి. ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే మనం అమ్మాయిలని పంపించినప్పుడు కూడా పిల్లల్ని పెళ్లి చేసి పంపించినప్పుడు వాళ్ళని ఎవరో అమ్మో మీ అత్తగారా అనేది కాకుండా తను కూడా ఫ్రెండ్లీగా వెళ్తుంది అనే ఉద్దేశంతో భయం లేకుండా ఫ్రీగానే పంపించాలి పిల్లల్ని. వాళ్ళు కూడా అలాగే తీసుకుంటే ఇక కమ్యూనికేషన్ బాగుంటుంది. అత్తగారు, కోడలు, భార్య, భర్త అంత ఫ్రెండ్లీగా ఉండేలాగానే మనము పెంచాలి. వాళ్ళు అలాగ మారిపోవాలి, బాగుంటుంది. అలాగా ఒకరికొకరు షేర్ చేసుకోవడం మెయిన్. కూర్చొని షేర్ చేసుకుంటే ఫ్రీ అయిపోతుందండి. ఇలా నా ప్రాబ్లం ఇది, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని కూర్చొని షేర్ చేసుకుంటే అందరూ కలిసి చేసుకుంటే ఐడియాలు వస్తాయి. ఫ్యామిలీలో ఉన్న నలుగురు మెంబర్స్కి, నలుగురికి, ముగ్గురికి ఎవరికైనా ఐడియాలు వస్తాయి. కాబట్టి ఆ షేరింగ్లోనే ఉంటుంది మెయిన్. షేర్ మాత్రం చేసుకోవాలి, ఒకరికొకరు అర్థం చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి. మన హ్యాపీ ఫ్యామిలీలో మేడం సార్ చెప్పిన అమూల్యమైన వాక్యాలు ఏ విధాని ఇంట్లో ఉన్న తల్లిదండ్రులే మొదటి గురువు. అటు మగపిల్లవాడి తల్లినా ఇటు పాప తండ్రి అయినా ఎవరైనా సరే పిల్లల్ని ఒక క్రమశిక్షణగా పెంచి విలువలకు విలువిస్తూ ఉంటే వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. వివాహ వ్యవస్థ అనేది దృఢంగా ఉంటుంది. చిన్న చిన్న ఆటి కోపాలు, సౌకర్యాలు ఎక్కువైపోవడంలో కూడా విలాస్తాను, తొందరగా విడిపోవాలన్న ఆలోచనను నివారించుకుంటే సమాజం హితవుగా ఉంది. ఈ మన హ్యాపీ ఫ్యామిలీ ద్వారా తెలియపరిచిన అమూల్య వాక్యాన్ని అందరూ ఆదర్శప్రాయంగా తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరండి. సార్ మేడంని మీరు ఎలా చూడాలని అనుకున్నాం. మేడం సార్లో మీకు స్పెషల్గా ఏది ఇష్టం? ఏ డ్రెస్సింగ్ అనో లేదంటే ఫస్ట్ మెమరబుల్గా ఇచ్చిన మీకు గిఫ్ట్ ఉంటుంది కదా, ఇది నాకు ఇచ్చారు ఆయన ఏంటి అనేది అదే చెప్పండి. తను గిఫ్ట్ అంటే ఒకసారి వాచ్ తీసుకొచ్చారు. నేను ఉంగరాలు ఇచ్చేదాన్ని 2-3 సార్లు మ్యారేజ్ టైంలో, మ్యారేజ్ డే సందర్భంగా ఒకసారి వాచ్ తీసుకొచ్చారు. ఇంకా గిఫ్ట్ ఏంటంటే కామన్గా అందరికీ ఉపయోగపడే గిఫ్ట్ తీసుకొస్తుంటారు. అందరికీ కాదు, మేడం కోసం మీరు స్పెషల్గా ఏమి ఇచ్చారు? మేడం కోసం వాచ్ తీసుకురావడం తెలుసు. ఎక్కడికన్నా మేడం సార్ ఇప్పుడు ఒక గిఫ్ట్ ఇచ్చారు అన్నారు, మీరు సార్కి ఏం గిఫ్ట్ ఇచ్చారు? నేను రింగ్స్ ఇచ్చేదాన్ని. నేను ఫస్ట్ లో రింగ్స్ ఇచ్చేదాన్ని. మ్యారేజ్ అయినా కొత్తలో కాదు, పిల్లలు పుట్టక ముందు, జాబ్ వచ్చిన తర్వాత ఇచ్చేవారు అనమాట. నేను ఇచ్చేదాన్ని. కానీ తనకి ఇవ్వాలని ఇవ్వకూడదని అనే విషయం తనకు తెలియదు, ఇప్పటికీ తెలియదు. మామూలు పాపలు కూడా అడుగుతుంటారు, డాడీ ఈ డ్రెస్ ఎలా ఉంది అంటే ఆ డ్రెస్ కొత్తదన్న సంగతి కూడా తనకు తెలియదు. క్యాజువల్గా తీసుకుంటారు, క్యాజువల్గా ఉంటుంది. అది విషయం పెద్దగా ఏమి ఉండదు, తను క్యాజువల్గా తీసుకుంటారు, స్పెషల్గా కాదు. రింగ్స్ ఇవ్వాలని, తీసుకోవాలని, ఇవ్వలేదని తనకి ఫీలింగ్ ఉండదు, ఇవ్వాలని ఫీలింగ్ కూడా ఉండదు. తను ఫ్రీగా అంతవరకే ఉంటారు. ఏదన్నా గిఫ్ట్ ఇవ్వాలన్నా మేము గిఫ్ట్ ఇవ్వడం, పాపళ్ళు ఇస్తూ ఉంటారు. పాపళ్ళు ఇచ్చినప్పుడు కూడా గిఫ్ట్ దాచుకున్నారా మేడం? దాచాను. మీ అన్యోన్య దాంపత్య జీవితం ఇలాగే కలకాలం 100 ఏళ్ళు సార్కి నచ్చిన శ్రీ వెంకటేశ్వర సాక్షిగా ఆనందదాయకంగా ఉంటూ 200 ఏళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మా హ్యాపీ ఫ్యామిలీ ఉంటాం. సార్ మేడం స్మాల్ ర్యాపిడ్ ఫైర్ మేడం మన హ్యాపీ ఫ్యామిలీ తరఫున మ్యారేజ్ డేట్ చెప్పండి మాకు. ఏ ఇయర్ అయింది? మార్చి 84 అనుకుంటా, 1984 అనుకుంటా. మేడం సార్ జాబ్ వచ్చిన ఇయర్ మేడం? 1990. నచ్చిన మీ చిల్డ్రన్స్ లో బాగా బెస్ట్ చిల్డ్రన్ ఎవరు? మీకు ఇష్టమైన ముగ్గురులో ఎవరు సార్ ఎక్కువ బాగా? ముగ్గురు సమానం, అది మాత్రం పిల్లలు ముగ్గురు సమానం. ఇంకా చెప్పలేండి. మేడం గారి యొక్క బర్త్డే డేట్ తెలియదు, మీ ఫస్ట్ పాప యొక్క డేట్ ఆఫ్ బర్త్ సార్ మీరే మీ మాటల్లో. పెద్దది ఒకే రోజు. మేడంకి నచ్చిన కలర్ ఇప్పుడు ఆరెంజ్ వస్తుంది ఎక్కువగా. సార్ మేడంకి నచ్చిన ఫేవరెట్ ప్లేస్ చెప్పండి.
ఒక ప్లేస్, ఈ ప్లేస్కి వెళ్ళిపోవాలి అని అంటే మీరు టక్కుని తీసుకెళ్ళిపోయే ప్లేస్ ఫస్ట్లో వాళ్ళు పుట్టిల్లు ఇప్పుడు లేదా సార్? ఇప్పుడు లేదు. ఎప్పుడు జమ్మూ కాశ్మీర్ అడిగింది. మేడం తీసుకెళ్ళారా తీసుకెళ్ళారా? తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళాలి. ఎప్పుడు సార్ తీసుకెళ్ళేది? త్వరలో. ఎప్పటి నుంచో అడుగుతారు. త్వరలో ఆ పిక్స్ మాకు షేర్ చేయండి. మేడం నచ్చిన కర్రీ ఏంటి సార్? చెప్పాక పప్పు మేడం ఏది ఇష్టంగా తింటారు? అదే తింటాం, అదే ఉండిద్ది. మీకు నచ్చిన అట్లో పప్పు, మేడంకి మాకు నచ్చింది కాదు, ఆమె నచ్చేదే మాకు వండి పెట్టారు. ఫస్ట్ సార్ బెస్ట్ కాంప్లిమెంట్ ఎప్పుడు ఇచ్చారు మేడం కుకింగ్ లో మీకు? ఎక్సలెంట్ గా చేసావు ఇది. ఆమ్లెట్ వేసినప్పుడు. డిఎన్ఏ టీవీ హ్యాపీ ఫ్యామిలీ తరపున వర్మ గారు సుజాత గారుల దంపతులు 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో కష్టతే ఫలి అన్నట్టు సారు చిన్ని ఆటుపోట్లు తట్టుకున్న మేడం ఆ ఒడిదుడుకులన్నింటినీ ఓర్చుకుని అంచెలంచెలుగా ఎదుగుతున్న వారి జీవితంలో ఉన్న ఆనందాలని సమాజ హితవు కోసం చూసి నేర్చుకుంటూ ఇప్పుడున్న యువతరాలకి రామబాణాలు కావాలని కోరుకుంటూ ఆనందప్రాయకంగా వివాహం అనే వ్యవస్థని సుస్థిరంగా చేస్తూ అన్యోన్యంగా జీవించాలని కోరుకుంటూ మన ఈ హ్యాపీ ఫ్యామిలీ తరపున సార్ మేడము దండలు మార్చుకుంటూ మళ్ళీ నవవధువులుగా కనబడాలని మా యొక్క ఆకాంక్ష.